పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. அட்வான்ஸ் இவக்கொண்டு இல்லி பேசினா மகாஜனங்களே வணக்கம். உங்கள் ஆரோக்கியமே நம்ம மகாபாகியம். என்ன உங்கள் நன்மைக்காக இங்க ஆஸ்பத்திரி ஒன்று கட்ட வேண்டும் என்று தீர்மானித்தோம். இங்க ஆஸ்பத்திரி கட்ட வேண்டுమన్నాல் நீங்கள் எல்லோரும் గాలి చేయ வேண்டும். అవును వాడు ఇల్లుని ఖాళీ చేయమని చెప్పాడు. వాడెవడయ్యా? అని అంటే అంటే ఉడుంపట్టు ఉమామేశ్వరరావు, మన తెలుగువాడే, సొంతూరు గూడూరు. పొలాల్లో మైకా పడితే మద్రాసుకు వచ్చి స్థలాలు కొనుక్కొని రాజకీయాల్లో తిరుగుతున్నాడు. తర్వాత వాడి వల్ల గొడవ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే నేను మా అమ్మ కడుపులో హడిని కాడి నుంచి వాళ్ళు అరుస్తూనే ఉన్నాడు. మరో 5 ఏళ్ళు నాకేం భయం లేదు. నేను ఊతో మాట్లాడుకుంటాను, నా కమిషన్ నాకు ఇచ్చి పోతాను. ఇచ్చారా? ఉన్నదే అభయరా 30 తీసు ఏమో బాబు. అసంగా ఉంటుంది ఇవ్వండి. పొద్దున్నే ఏదో బేరం. ఇదాగండి. మరి నాకు ఇద్దరు పంచుకోండియా. ఏంటి 5లోనా? పదరా, టీ తాగమని చెప్పారు కదా, పద. అసలైన నాకు ఎలా పరిచయం చెప్తే కదా మాకు తెలిసేది. చెప్తారా? మీరు చెప్పండి. ఒకసారి లారీ అతను గుద్దేసి ఆకుండా వెళ్ళిపోయింది. రోడ్డు పక్కన చావు బతుకులో పడున్నాడు. నేను అతను తీసుకెళ్లి హాస్పిటల్లో ఆ చేర్చాను. కేసు అవుతా? మనం ఇప్పుడు ఆయనే కలవబోతున్నారా? అదే సంగతి. అప్పటి నుండి అతనికి నేనంటే వల్లమాలిన అభిమానం. అతనికి ఒక్క కంపెనీయే కాదు, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. మీ ఇద్దరికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాడు. ఏదో ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని ఎందుకంటే ఇంత కష్టపెట్టాం. ఆయనకున్న కంపెనీలో నన్ను కంపెనీకి మేనేజరు, వీళ్ళు కంపెనీకి మేనేజరు, మీరు కంపెనీకి ఆగాగు. ఇలాంటి అతివాగుడు వాగేవాడు అంటే ఆయనకి ఎక్కడలేని అసహ్యం. ఆఫీస్ లో అడుగు పెట్టినప్పుడు మనం మీద కలెక్టర్ కింద పోవా? నువ్వు పోరా. రండి సార్. నేను వస్తాను. రా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించండి. రండి. నమస్కారం. నువ్వా వెంకటయ్య? ఏం బాగున్నావా? బాగున్నానండి. తమరెలా ఉన్నారు? ఇప్పటికి బాగానే ఉన్నాను. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో చేర్చుండకపోతే ఈ పాటి టపా కట్టేసేవాడిని. నాదే ఉందండి, అంత భగవంతుడిదయ్యా. ఎవరే కుర్రాళ్ళిద్దరు? నేను వచ్చింది వీళ్ళ కోసమే సార్. నా పేరు వాసు అండి. నా పేరు దాస్ అండి. వీళ్ళకి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తారని వీళ్ళిద్దరిని తీసుకొచ్చానండి. తమరు అంత పెద్ద మాటలు దేనికయ్యా? ఏదో సాయం చేసి నీ రుణం తీర్చుకోవాలి. నేను ఏం చదివావోయ్? బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ నేను అయ్యాను. బీకా 14 ఇయర్స్ అయ్యండి. కాలేజీలో నాదే రికార్డు. వీళ్ళ గురించే సార్ నాకు దిగులు. ఓకే ఓకే. వాసు కామర్స్ గనక అకౌంట్ సెక్షన్ లో పనిచేయమను. అలాగే సార్. నీకు సూటబుల్ పోస్ట్ ప్రస్తుతానికి మా ఆఫీసులో లేదు. ఖాళీ వచ్చే వరకు గోడౌన్ లో ఉండు. గోడౌన్ అంతటికి మేనేజర్ అండి. అలాగే అలాగే. నాకు సౌండ్ గన్నం ఉంది. గోడౌన్ లో చప్పుళ్ళు అవి చేయకు, బుద్ధిగా ఉండు. వెళ్ళి వెళ్ళి వెళ్ళి. వస్తామండి. వస్తామండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. దాస్ బిగ్ కామ్. కామా? నన్ను పట్టుకుని బిగ్ కామ్ అంటావా? అసలు నేను ఎవరో తెలుసా? కోకో ట్రేడర్స్ మేనేజర్ ని, ఏవిఎన్ మూర్తిని. ఏవిఎన్ మూర్తిని. ఒక్క సబ్జెక్ట్ మాత్రం మిగిలిపోయిందండి. అది కూడా తర్వాత ఫినిష్ చేస్తాను. పని పని. భారతదేశంలోనే పని లేక చాలా మంది అల్లాడుతున్నారయ్యా. నువ్వు నా దగ్గరికి వచ్చి పని అడిగితే నేను ఏమని చెప్పను? ఏవిఎన్ మూర్తిని. దాసు బీకామ్. బీకామ్ దాస్. ఓ దాసా. నిన్ను గురించి మా కోకో గారు చెప్పారయ్యా. నువ్వు పని చెయ్యి, ఈ మూటల్ని ఆ లారీలో వెయ్యి. మూటలు మోయటమా? ఒక్క ఇలాంటి వర్క్ ఇప్పిస్తావా? నిన్ను కుక్క తిరగకుండా మక్కలే వేదనపోతే నా పేరు చింతపిక్కల దాసే కాదు. ఎవరికి ఏ అనుమానం రాకుండా తెచ్చాను సార్. నెమ్మదిగా. గోళ్లకే కాదు, ఇటుకలకు కూడా చెవులుంటాయి. ఆ సిఐడి గాళ్లను నాశనం చేసే వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో వస్తున్నారు. ఆ బాక్స్ ఇచ్చి మీరిద్దరు వెళ్తే వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం కావాలి? నేనేం చేయాలో తెలియక బయట నుంచున్నాను సార్. రాధన్ రమ్మనండి. ఈ అమ్మాయి మీ పర్సనల్ సెక్రటరీయా సార్? కాదు, నా సెకండ్ ఫ్యామిలీ. నీకెందుకయ్యా? మైండ్ యువర్ బిజినెస్. సీ మిస్ రాధా, హీ ఈజ్ మిస్టర్ వాసు. బీకాం ఫస్ట్. Don't talk much. He is new to our office. Help him in accounts only. Okay, sir. You can go. పోసి అమ్మ కడుపు మాడ. సౌండ్ చెయ్యకే, మెల్లిగా పెట్టు. Call my next team left. You'll find the financial figures. బాబు బొమ్మలా చాలా అందంగా ఉంది. What? నథింగ్. యూ ప్లీజ్ క్యారీ ఆన్. క్యారీ ఆన్. See, here are the liabilities for the year 1987, 1988, and 1989. కూర్చోడానికి కుర్చీ కూడా You just know లేదు. this ఈవిడ person? మాత్రం ముద్దపప్పులో కూర్చుంది. Hey, mister. ముద్దపప్పు గిద్దపప్పు అంటే ఎండి గారికి కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అండర్స్టాండ్?
అరే మీరు తెలుగు వారండి భలే వారండి ఇంతవరకు అసలు చెప్పలేదండి నీకెవరో గుర్తుందా లేరా? బుద్ధి లేదండి కూర్చుని తీసుకెళ్తున్నాడు మీరు కానివ్వండి కానివ్వండి అయ్యో. ఎందుకంటే మా ఊళ్ళో పేరదట్లు మోసుకోవడం బాగుంటుంది ఇంకెక్కడ ఊరు అవకాశం పోయింది. సిఐడిలో ఉన్నాడేమిట్రా? సిఐడిలా ఉన్నాడేమిట్రా? సిఐడియే. మిస్టర్ ఆఫీస్ ప్రాపర్టీని మన ప్రాపర్టీలో చూసుకోవాలి తెలుసా? ఏం మిస్టర్ పడగొట్టింది అతను కాదు. ఓహో సో మీరు కదా అదే పడిపోయిందా? ఇట్స్ ఓకే కూర్చోండి సిద్ధం సార్ ఏమిటి సార్ ఇదంతా? ఏమైంది? మీరు నిప్పు గేట్లు ఒళ్ళబెట్టి కూర్చున్నారు సార్. అసలు వాళ్ళు మన ఆఫీసులోకి ఎలా వచ్చారండి? ఆ? ఎవరి గురించిరా మీరు మాట్లాడేది? వాళ్ళే సార్ అరబ్ సేడీలు మొన్న మన పెట్టి రాకున్నారే. ఓహో వాళ్ళ. ఏమైంది? ఇంకేమవుతుంది సార్, కొంప మునిగింది. అందులో ఒకడు మన ఆఫీసులోనే అకౌంట్ సెక్షన్ లో పనిచేస్తున్నాడు, ఇంకొకడు మన గోడలోనే పనిచేస్తున్నాడు. ఓ మై గాడ్, శంఖవరం శనేశ్వర, బేబీ బీపీ బ్రాందీ. పోసిని అమ్మ కడుపు మాడా, నాకు సౌండ్ కన్నా ఉందని నీకు తెలుసు కదా, మెల్లిగా పెట్టొచ్చు కదా గ్లాసు, సౌండ్ చేయటం ఎందుకు? అయితే వాళ్ళిద్దరూ సిఐడిలా నా గురించి ఆచూకీ తీయటానికి నా ఆఫీసులోనే చేరారన్నమాట. ఓకే ఓకే, తెల్లవారేలోగా వాళ్ళిద్దరి శవాలు బీచ్లో తేనాలి. ఏ మిస్టర్ ఇంట్లో మేము అద్దుకుంటున్నా కానీ ఊరికే ఉండడం లేదు. మీరేమైనా అడగాలంటే వెళ్ళి హౌస్ ఓనర్ అడగండి. బుద్ధి లేదమ్మా మీకు. మాట్లాడితే హౌస్ ఓనర్ అని ఎన్నిసార్లు చెబుతారు? మర్యాద ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? చూడు బాబు, మరో ఇల్లు దొరకగానే ఖాళీ చేస్తాం. అంతవరకు కాస్త టైం ఇవ్వండి. ఎన్నిసార్లు మా టైం ఇచ్చేది? మర్యాద ఇల్లు ఖాళీ చేస్తారా చేయరా? ఏంట్రా ఆడవాళ్ళ దగ్గర వీరత్వం చూపిస్తున్నారు? మర్యాద ఇప్పుడు అడుగు. ఎవర్రా మీరు? మీ బాబులం పిచ్చి పిచ్చిగా వాగితే పుచ్చలే. ఆగరా. ఏంటి మీరేనా? మీకు బాస్ ఉన్నాడా? ఉన్నాడు. వెళ్ళి వార్త చెప్పండి ఇల్లు ఖాళీ చేయమని. ఏమిటిది? మర్యాద లేకుండా నువ్వు? ఏయ్, వీళ్ళని తుప్పు కింద కొట్టగలను, కానీ నీ హీరో ఏమైనా దెబ్బతిస్తున్నావు రాజాను చూసుకో. రేయ్, ఇక్కడ పట్టు. నాకు ఛాన్స్ ఎవరా? రేయ్, చూసారా పైసా ఖర్చులాగానే పంపించేశాం. ఇప్పుడు వెళ్ళిపోయినా తిరిగి వస్తారు. ఆ మైకాదొర మనుషులే వెళ్ళు. ఇక్కడ ఏదో హాస్పిటల్ కట్టాలట, రోజు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు. మేముండగా మీకు భయం లేదండి. థ్యాంక్స్ అండి. దాందే ఉందండి, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం మా నైజం. బయటపై మీరు ఆఫీస్కి రావడం లేదండి? వస్తున్నానండి. ఇతను నీకు తెలుసమ్మా? తెలియడేమిటమ్మా, మేమిద్దరం ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. ఒకే ఆఫీస్ లో పనిచేస్తారా? నాకు ఈ విషయం చెప్పలేదరా? నువ్వెలాగా చూస్తావు? నువ్వు పనిచేసేది గోడౌన్ లో, నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కాబట్టి ఆఫీస్ లో పక్క సీట్ లో కూర్చొని పనిచేస్తున్నాను. మీది పక్క సీటు, దాని గోడౌన్. ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఎదురింట్లో ఉంటున్నామండి. దీనికంటే చాలా బాగుంటుంది. అద్దె ఎంత అనుకుంటున్నారు? 250 రూపాయలు. 250 రూపాయల? అదేంటమ్మా, ఇంతకు మునుపు వాళ్ళకి 150కేగా ఇచ్చాడు, ఇప్పుడు 100 రూపాయలు పెంచేశాడా? అదే మా మొహం చూడగానే వాళ్ళకి పెద్ద బుద్ధి ఇస్తున్నాం అనమాట. వంట పని అవునవును, మేము వంట తీసుకోవాలి కదా. ప్రియమైన అమ్మకు నేను క్షేమం. జీతం వచ్చిన వెంటనే ఊరికి వస్తాను. ఇక నాకు మంచి రోజులు వచ్చాయి. నా గురించి ఏం బెంగ పెట్టుకోకు. నేను వచ్చిన తర్వాత ఈసారి నాతో నువ్వు ఇక్కడికి వచ్చేయచ్చు. మేముండే ఇంటికి ఎదురకుండా తెలుగు వాళ్ళు ఉన్నారు. అక్కడ అక్కడ ఏమండి, ఎవరు సార్? నేను కోకో ట్రేడర్స్ నుండి వచ్చానండి. కోకో గారు నన్ను అర్జెంట్ గా తీసుకురమ్మన్నారు. నన్ను మాత్రమేనా? దాసుని ఇద్దరిని. దాసు, వస్తున్నా. మనల్ని అర్జెంటుగా రమ్మని బాస్ బండి పంపించారు. ఇంత అర్ధరాత్రి పూట నీకేమైనా మర్చిపోయిందా? నా వల్ల కాదు. మళ్ళీ ఆయన మీకు దొరకరండి. ఉదయాన్నే ఢిల్లీ వెళ్తున్నా. అర్జెంట్ గా మిమ్మల్ని ఇద్దరిని తీసుకురమ్మన్నారు. అంత ముఖ్యమైన పని అండి. తొందరగా రండి. డ్రెస్ మార్చుకొచ్చేస్తాం. ఏంటి ఇక్కడ ఆపారు? కోకో గారు ఎక్కడా? ఎవరున్నారండి? ఎదరా. రెడీయా? రెడీ.
అంత ఉత్సాహంగా వస్తే ఏం చేస్తారా? వాళ్ళేమో చూడడానికి దున్నపోతులో ఉన్నారు, ఫైటింగ్ కూడా తెలియదు. టైమింగ్ లేకుండా కొట్టేశారు. ఇక్కడ తగిలిందా? సారీ పద కోకో గాని నేను చూద్దాం. చస్తాను, నాకు 5 నిమిషాలు విశ్రాంతి కావాలి. 5 నిమిషాలు ఎందుకు రా? హాస్పిటల్కి వెళ్ళి కట్టలు తీసుకోదా? రేపే కట్టుకోవచ్చుగా. ముందు వెళ్ళి కోకో గాని చూద్దాం పద. నేను ఇక్కడే ఉంటాను, ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. రేయ్, నీకు చెప్పు. సార్ మీరా? సార్ నేనే సార్ బాసుని. ఏంటలా కంగారుగా చూస్తున్నారు? నేనండి దాసుని. అది నేను కోకో ట్రేడర్స్ ఏ తప్పు చేయలేదు. రాత్రి మనల్ని రమ్మంటే రాలేదుగా, అందుకే కోపం వచ్చింది. అదే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలుద్దామని బయలుదేరాం సార్. రాత్రి వాళ్ళు ఎవరో తెలీదు, మమ్మల్ని ఇద్దరు తప్పడానికి ప్రయత్నించారు సార్. అలాగా? ఆ తర్వాత ఎలాగో కష్టపడి ఈ విధంగా తప్పించుకున్నాం సార్. వాళ్ళని కొట్టడం మీకు కష్టమే ఉంది. ఫైటింగ్ లో మీకు బాగా ట్రైనింగ్ ఇచ్చే ఉంటారు కదా. ట్రైనింగ్ అబ్బే అదేం లేదు. నేను మీకు విషయం చెప్పాలి. మీ పేర్లు ఎంప్లాయ్మెంట్ నుంచి రాకుండానే నేను మీకు ఉద్యోగాలు ఇచ్చేశాను. అది యూనియన్ వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్లే మిమ్మల్ని కొట్టించుంటారు. ఒక్క నెల లాగండి, ఈ లోపల ఈ గొడవలన్నీ సర్దుకుంటాయి. ఆ తర్వాత మీకు ప్రమోషన్లు ఇచ్చి మరీ తీసుకుంటాను. 2 నెలలు ఉద్యోగాలు లేకుండా బతకాలంటే చాలా కష్టం సార్. అలాగని నేను నిప్పుని ఒళ్ళో పెట్టి కూర్చోలేనయ్యా. సార్ మేము నిప్పు కాదు సార్, మంచి వాళ్ళం సార్. నేనే నిప్పుని ఉప్పుని పప్పుని. మీరు బయటికి వెళ్తారా లేదా? ఓకే సార్, కానీ ఇది మా ఓటమిని మాత్రం మీరు అనుకోవద్దు. మేము మళ్ళీ వస్తాం, మా ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం. వెళ్ళండి. పదరా. మెల్లగా రా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ పిడుగులు పడుతున్నాయిరా. అదే నీతో నేను ఫ్రెండ్షిప్ చేసిన వేళ విశేషం. పోరా, అక్కడ నువ్వేదో పెద్ద లక్కీ పెద్ద అయినట్టు. రేయ్, మన సేయ గారా? వద్దురా, మళ్ళీ జామీన్ అడుగుతాడు. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అరే ఏమిటి, ఏం జరిగింది? వాళ్ళు ఎవరో మమ్మల్ని చిత్రమా చేశారు సార్. మాకు పోలీస్ ప్రొటెక్షన్ కావాలి సార్, లేకపోతే మాకు లైఫ్ డేంజర్ సార్. అవును సార్, ఆ రోజు మీకు మొత్తం మంది అప్పగించినట్టు వాళ్ళకి తెలిసిపోయినట్టుంది సార్. అందుకే మమ్మల్ని చావబాదారని మా డౌట్ సార్. ఆ విషయం నేను చూస్తాను. అవును, మీకు పెట్టించిన వాడిని మళ్ళీ మీరు చూసారా? లేదు సార్, చూస్తే మీరు చెప్పేవాళ్ళంగా. ఇప్పుడు మా ఉద్యోగాలు కూడా పోయి, దయచేసి మీరు మా ఎండితో చెప్పి తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సార్. ఎవరు మీ ఎండి? మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? అదిగో కోకో ట్రేడర్స్. అదిగో కిటికీలో చూస్తున్నారే, ఆయనే మా బాస్ సార్. అయ్యి నాకు తెలియదే. బేబీ బీపీ పెరిగిపోతుంది, బ్రాండీ. ఎవర్రా వాళ్ళు? తెలియదు. తెలియకుండానే వాళ్ళని కోకో ట్రేడర్స్ లో పనిలో పెట్టావా? నిజంగా నాకు తెలియదయ్యా. తెలీదా? డొక్క వెంకటయ్య, నిజం చెప్పకపోయావో నీ డొక్క చీరేస్తా. నీ పేగులు తీసి హారంగా వేసుకుంటాను. నా పేరేమిటో తెలుసా? పి నరసింహం, అంటే పిచ్చి నరసింహం. నీ పిచ్చి వదిలేదాకా పిచ్చిగా కొడతాను. ఎవర్రా వాళ్ళు? అందులో ఒకరు మా ఊరుడే. రెండో వాడు? తెలీదు. నిజంగా తెలీదయ్యా. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. పొద్దు నుంచి మా వాడితో నెత్తి నూరు మొత్తం చెప్తున్నాను, కిరసనాయలు తేరా అని. ఆ వ్యధం ఇప్పుడు వచ్చి కొట్లని మూసారని చెప్తున్నాడండి. కొట్లు మూసే టైం కాలేదే. మీకు వచ్చిన డౌటే నాకు వచ్చింది, మా వాడు ఏమైనా కోతలకు వస్తున్నాడా అని. నేనే వెళ్ళి చూశానండి. ఈ రోజు ఎవరు పోయారో ఏమో, కొట్లని మూసారండి. బహుశా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేశారని నిరసనగా బంద్ చేశారేమో. ఛ, మమ్మల్ని ఎక్కడండి ఉద్యోగంలో తీసేశారు? ఏవో యూనియన్ గొడవలట. ఆ గొడవలు తీరిన తర్వాత మాకు ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ ఉద్యోగంలో తీసుకుంటారట. నేను విన్నది అది కాదే. మీరేం విన్నారో అది అబద్ధం, నేను చెప్పేది నిజం. ఈ కిరసనాయల సీసా మీద ఒట్టండి, అసలు వాడు పనిలోంచి తీసేసిన మరో పని దొరకడం చాలా సింపుల్. ఎందుకంటే నేను బీకామ్ ఫస్ట్ క్లాస్ కదా. స్టవ్ ఆరిపోయింది. ఈ డొంక తిరుగుడంతా ఎందుకులేండి, మీకు కిరసనాయలు కావాలంతే కదా. అంతే. థ్యాంక్స్ అండి. మీ ఆరోగ్యం బాగుంది కదండి? మీకేమాత్రం హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి. ఇరుగు పొరుగు వాళ్ళం కదా, ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? తీసుకోండి. థ్యాంక్స్ అండి, ఆ వ్యధ వల్ల మీకు ఇబ్బంది కలిగించాను. వస్తానండి. థ్యాంక్స్. ఏమ్మా, నిజంగా షాపులు మూసేశారంటావా? కోతలకు వస్తున్నాళ్లే. అయ్యో, ఏమండి, ఛ, నేను కిరసనాయల కోసం రాలేదండి. మూసేసింది కిరసనాయల కొట్టు కాదండి, బియ్యం కొట్టు. అసలు బియ్యం లేకుండా అన్నం ఎలా వండగలవండి? నేను బియ్యం వండటానికి వచ్చి కిరసనాయలు అడిగానండి. అయ్యో, నేనెంత ఫూల్నండి. ఆ విషయం మీకు ఇప్పుడే తెలిసిందా? ఏ విషయం? ఓ, నేను ఫూల్ అన్న విషయమా? అబ్బే అది కాదండి, బియ్యం కోసం వచ్చిన విషయం. అవునండి, కిరసనాయలతో బయటకు వెళ్ళగానే గుర్తుకొచ్చిందండి. అసలు ఈ రోజుల్లో ఎవరికి ఏ పని మీద శ్రద్ధ లేదండి. వాళ్ళ ఉదయం నుంచి బియ్యం తేరా అని చెప్తూనే ఉన్నాను. మీ ఇంట్లో బియ్యం ఉన్నాయండి? ఇదిగోండి. ఏమండి,
మీ ఆరోగ్యం చాలా బాగుంది బాబు ఆ. నాకేం కావాల్సి వచ్చినా నిన్నే అడుగుతాను మరి ఇరుగు పొరుగు వాళ్ళం ఈ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా అండి ఇదిగోండి థ్యాంక్స్ అండి మీకు కెరోసిన్ అక్కర్లేదు కదా ఇచ్చేయండి అయ్యో ఇచ్చిన వస్తువు మళ్ళీ తీసుకుంటే ఇచ్చిన వాళ్ళకు చాలా ప్రమాదం అని మా నాన్న చెప్తుండేవారు వస్తానండి ఏంటి మళ్ళీ వస్తారా చచ్చా ఏమండి నేను అంత ఫుల్ అండి ఈ రోజుకి మాత్రం రాను ఆ? అదే ఉమ్, మన ఇద్దరు కాంబినేషన్ సక్సెస్ కావట్లేదు కనుక నేను నీతో విడిపోదాం అనుకుంటున్నాను. విడిపోయి సెపరేట్ గా అడుగుతున్నాను అనుకుంటున్నావా ఎస్ షాటప్. ఎటు ఉండేది మెడ్రాస్లోనే కనుక సినిమాలో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఆహా. నీ మొహాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా రోజు నేను చూసుకునేదే అది ఓల్డ్ జోక్ లేకు. ఈ మద్రాస్ అంతా ఓ చుట్టూ చుడతాను, ఎక్కడో ఒకడో తలమాసినాడు దొరకపోడు, నాకు ఓ సినిమా ఛాన్స్ ఇవ్వకపోడు. అప్పుడు నేను ఒక సూపర్ స్టార్ అవుతాను. అప్పుడు నువ్వు నన్ను చూడాలంటే బయట ఉన్న నా గూర్ఖా పర్మిషన్ తీసుకుని లోపల రావాలి, గుర్తుంచుకో. ఏయ్, అలాంటి పరిస్థితి వస్తే నేను ఊరి పోసుకు చేస్తాను అయితే ఓ పని చేయరా, ఉరి పోసుకునేందుకు ఒక గట్టి తల సెలెక్ట్ చేసుకో, నేను వస్తా. పోరా రేయ్, ఇక ఈ దాసును చూడాలంటే నీకు వెండితేరే గతి. పోరా పో నీ మొహానికి ఎక్స్ట్రా వేషాలు కూడా దొరకవు నీకు పాండిపచరి గతి